షష్టి పూర్తి మీద ఒక సినిమా తీయాలి అంటే షష్టి పూర్తి సినిమాలో ఒక భాగం ఉంటుంది, కానీ టైటిల్ కూడా మీరు షష్టి పూర్తి అనే పెట్టారు. సో అసలు అది ఎలా వచ్చిందంటే ఏకంగా షష్టి పూర్తి అనే టైటిల్ తోటి దీని మీదే సినిమా చెయ్యాలి అమ్మా నాన్నల మీద, ఈ థాట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది స్టార్టింగ్? ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నామండి, కొన్ని వీడియోస్లో కానీ లేదంటే మిమ్స్లో కానీ, అమ్మ మనం ఇక్కడే కూర్చొని నేను ఇప్పుడే వెళ్ళొస్తానని బస్ స్టాండ్లో నాట్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. దట్ టర్న్స్ మీ ఆన్. అలాంటివి ఎప్పుడు చూసినా నాకు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతానండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం బతికుండగా మన తల్లిదండ్రులు అనాశరణలకు వెళ్ళడం అన్నది దౌర్భాగ్యం. ఇప్పుడు అవి ఎక్కువైపోయినాయి ఓల్డేజ్ హోమ్స్ సార్. సో దానివల్ల నాకు ఏమనిపించిందంటే ఎంత మనసులో మనకి గొడవలు ఉన్నా, ఎంత అమ్మా నాన్నలు కొట్టుకున్నప్పటికీ వాళ్ళు ఇంకొకసారి పెళ్లి చేసుకున్నారనుకోండి, మేబీ కలవచ్చేమో. మళ్ళీ అన్నీ కలుసుకోవటం మెయిన్ ఉద్దేశం, పెళ్ళి అనేది పీక్స్ దాంట్లో. సో ఆ కథని చెప్పడానికి అంటే ఇంకేలాంటి టైటిల్ పెట్టినా సరే దానికి న్యాయం చేసిన అవ్వను నేను. సో అందుకని సెపరేట్గా దానికి వేరే టైటిల్స్ ఏం ఆలోచించకుండా ఏ ముఖ్యమైన ఉద్దేశంతో మేము చేయాలి, ఏ ముఖ్యమైన ఉద్దేశంతో మేము జనాలకి ఏదైతే చెప్పాలనుకున్నామో, సో దట్ మెయిన్ టైటిల్ షష్టి పూర్తి.